ఇలాంటి పట్టు శారీ క్లాతులకి బొటిక్ స్టైల్ పైపింగ్ వేయాలనుకుంటున్నారా? ఇంట్లో కూర్చొని కూడా మనం బొటిక్ స్టైల్లో ఎలా వేసేది బిగినర్స్కి అయితే బాగా యూజ్ఫుల్ వీడియో అండి. ఇలాంటి ఖర్చు కనపడని వీడియో, బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలి, మీకు ఎలా యూజ్ఫుల్ అవుతుంది ఈ వీడియో అయితే చూడండి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే చూడండి ఇలా ఇండివిజువల్ పైపింగ్ అయితే వేసాను. హ్యాండ్స్కి, నెక్కి, ఫ్రంట్, బ్యాక్, కింద మనము కింద పట్టి దగ్గర కూడా బ్యాక్ సైడ్ వేసాను. మంచి ఫినిషింగ్ అయితే వచ్చింది. ప్లస్ మనకు చాలా బాగా వచ్చింది, అంటే నీట్ ఫినిషింగ్ తోటి ఇలా వచ్చేసిన బ్లౌజ్ ఇలా కుట్టాను నేను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. పట్టు శారీ మీద అన్నమాట బ్లౌజు. ఇలా కుట్టామనుకోండి, మనకు చూడండి కింద మనము నడుం పట్టి దగ్గర కూడా వేసాను అనమాట, మంచి లుక్ రావడానికి బ్లౌజు. ఇలా మనం డిజైన్ వేసుకోకున్నా కూడా ఇలాంటి బ్లౌజ్ కుట్టామనుకోండి డీసెంట్గా ఉంటుంది. ప్లస్ మనకు మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. ఆపోజిట్ కలర్ పెట్టేసి శారీ పట్టు శారీ అనమాట. పట్టు శారీ కలర్లో నేను ఇలా ఆపోజిట్ కలర్ పెట్టానమాట. ఇలా స్కిప్ చేయకుండా అయితే చూడండి, వీడియోలో మంచి టిప్స్ అయితే ఉంటాయి మీకు, బిగినర్స్కి బాగా యూజ్ అయ్యే టిప్స్. ఇలా ప్లస్ గుర్తు కానీ నేనైతే స్టిచ్చింగ్ అయితే చూపించలేదు, బ్లౌజ్ స్టిచ్చింగ్ ఓన్లీ పైపింగ్ వరకు అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఇలా లైనింగ్ ఉంటుంది కదా, మనం లైనింగ్ కట్ చేసి పెట్టుకుంటాం కదా, బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్ తీసేసుకొని మనం మెడపట్టి ఎలా వేసుకుంటామో అలా క్రాస్గా 1 ఇంచ్ 1.5 విడత తీసుకొని లెంత్ మనకు మెడ ఎంత వరకు ఉంటుందో కొంచెం ఎక్కువే తీసేసుకోండి. ఇలా నేనైతే థ్రెడ్ పెట్టేదైతే చూపించలేదు ఫ్రెండ్స్, ఇది 0 సైజ్ థ్రెడ్ అనమాట. ఇలా పెట్టి నేను స్టిచ్ చేశాను ఆల్రెడీ. ఇలా స్టిచ్ చేసిన దాన్ని ఫస్ట్ లైనింగ్ మీద పెట్టేసుకొని మనము ఒక్క పావించికి తక్కువ లేకుండా కుట్టండి. ఎందుకంటే మనకు రౌండ్ బాగా వచ్చేస్తుంది, ఫినిషింగు అటు ఇటు లేకుండా ఉంటుంది అన్నమాట. తక్కువ ఖర్చు పెట్టామనుకోండి అంత బాగోదు. ఇలా అంటే లైనింగ్ను సాగదీయకుండా ఇలా రౌండ్గా ఇలా కుట్టేటప్పుడు కూడా మనము కుట్టే విధానం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే నేను చూడండి మనకు బిగినర్స్కి బాగా యూజ్ అయ్యే విధంగా అయితే ఈ వీడియో తీశాను. స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట ఈ వీడియోలో. ఇలా చూడండి, ఇలా రౌండ్గా ఎక్కడ లాగకుండా, లాగితే మళ్ళీ మనకు నెక్ అనేది అటు ఇటు అయిపోతుంది అన్నమాట. రౌండ్గా రాకుండా ఇలా లాగకుండా ఫింగర్స్తో ఇలా పెట్టేసుకుంటూ మనము ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసాం కదా, దీన్ని మనము మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకునేది ఉంటుంది. ఇలా నేను ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఎదురెదురుగా పెట్టేసుకోవాలన్నమాట. మనం ఎదురెదురుగా పెట్టుకోకుండా ఉన్నామనుకోండి, మనకు రెండు ఒకే సైడ్ వచ్చేసి మళ్ళీ ఊడదీసేయాలంటే చాలా వర్క్, మనకు టైం వేస్ట్ కూడా అవుతుంది ఫ్రెండ్స్. ఇలా కుట్టడం ఈజీ కానీ ఊడదీసుకోవాలంటే చాలా పని ఉంటుంది, టైం వేస్ట్ కదా. ఇలా ఫస్ట్ ఎదురెదురుగా పెట్టేసుకున్న తర్వాత పైనుంచి మనకు ఒకటి వస్తుంది స్టిచ్చింగ్, మనకు ఇది పట్టి ఉక్సులు పట్టి ఉంటుంది కదా, అక్కడి నుంచి ఒకటి వచ్చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలా. ఒకే సైడ్ కుట్టామనుకోండి నెక్కులు ఒకే సైడ్ వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను పైనుంచి కుట్టాం కదా, ఇది కింది నుంచి కుట్టాలి. ఇవి చిన్న టిప్స్ ఫాలో అయితేనే మనకు బ్లౌజు తొందరగా అవుతుంది, టైం వేస్ట్ కాకుండా, మనం కూడా తీసుకోకుండా మళ్ళీను ఇలా ఉంటుందన్నమాట. నేను ఫస్ట్ టైంలో అయితే చాలా కన్ఫ్యూజ్లో కుట్టేసి మళ్ళీ కూడా తీసుకొని ఇలా చాలాసార్లు జరిగినాయండి నాకు. అందుకే మీకు కూడా జరిగింటే ఒక కామెంట్ అయితే తెలియజేయండి, మీకు కూడా ఇలా నాలాగా జరిగింది అనుకోండి. ఇలా చూడండి, ఇట్లా ఎదురెదురుగా రావాలన్నమాట. ఇప్పుడు ఇది ఉంటుంది కదా మెయిన్ క్లాత్, ఇలా నేను కుట్టేది ఉట్టిగా చూపిస్తున్నాను కానీ ఇలా పెట్టామనుకోండి మనకు రాదు తిప్పేటప్పుడు. ఇలా పెట్టద్దు, ఇలా పల్టాయించి పెట్టుకోవాలన్నమాట. మనము ఎక్కడైతే ఇది రైట్ సైడ్ తీసుకోవాలి మెయిన్ క్లాత్. ఇది ఇక్కడ నెక్ నేను కట్ చేశాను, మీరు కట్ చేయకుండా ఇలా ఫస్ట్ చూపించిన విధంగా సెట్ చేసుకోండి. అక్కడ నేను పైకి పెట్టాను కదా, ఇది పల్టాయించి పెట్టుకోవాలన్నమాట లైనింగ్. అదొకటి గుర్తు పెట్టుకోవాలి, నేను చూపించడానికి పైన పెట్టాను అనమాట. ఇలా పిన్స్ పెట్టుకొని ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోవాలి గల్లా కన్నా.
చూడండి ఇలా పావించి ఎక్స్ట్రా ఉంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. బిగినర్స్కి కరెక్ట్గా కట్ చేసామనుకోండి లైనింగ్ దగ్గరికి మనకు అటు ఇటు అవుతుంది, ఫినిషింగ్ కూడా సరిగ్గా రాదు. అందుకని చెప్పేసి మనము ఒక పావించి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకున్నా ఏం కాదు, మళ్ళీ కట్ చేసుకోవచ్చు మనము. నేనైతే ఒక పావించి ఎక్స్ట్రా పెట్టాను గల్లా దగ్గర, మిగతాదనమాట ఎక్స్ట్రానే ఉంది. అలా సెట్ చేసుకోండి. ఇప్పుడు మనకు థ్రెడ్ అయితే ఎక్కడ కనపడుతుందో ఆ థ్రెడ్ ప్రకారమే కుట్టండి. లేకపోతే మనకు థ్రెడ్ పైన కుట్టు పడిందనుకోండి ఫినిషింగ్ అయితే రాదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి బిగినర్స్. మనకు థ్రెడ్ పైన పడిందనుకోండి థ్రెడ్ లోపలికి వెళ్ళిపోయి కనపడదనమాట థ్రెడ్. అందుకని చాలా జాగ్రత్తగా అయితే కుట్టాలి బిగినర్స్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అయితే కుట్టేది ఉంటుంది. మనకు పల్టాయించినప్పుడు థ్రెడ్ అటు ఇటు పోయిందనుకోండి థ్రెడ్ లోపలికి వెళ్ళిపోయి ఫినిషింగ్ సరిగ్గా రాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి బిగినర్స్. ఇలా కుట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉంటుంది కదా క్లాత్ని అంతా కట్ చేసేసుకోవాలి మొత్తము. కట్ చేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకుంటే మనకు రౌండ్ అయితే బాగా తిరుగుతుంది అనమాట. ఎక్స్పెషలీగా ఏంటంటే నేను బిగినర్స్ కోసమే ఈ వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్. ఇది బొటిక్ స్టైల్లో ఉంటుంది, మనకు చాలా డీసెంట్ లుక్ అయితే ఇస్తుంది. ఇలా వర్క్ వేసుకోకపోయినా చాలా బాగుంటుంది అనమాట. ఏజ్ అనేది లేదు అనమాట. ప్రతి ఒక్క చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు కూడా ఇలాంటి పైపింగ్ వేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది బ్లౌజు. అందుకనేసి నేను ఈ వీడియో అయితే షేర్ చేశాను. చాలా ప్రీవియస్ వీడియోలు అయితే చూపించాను, ఎందుకంటే మళ్ళీ కొత్త వాళ్ళ కోసం ఇలా ట్రై చేద్దామని ఇలా ట్రై చేశాను అనమాట. ఖర్చు లెఫ్ట్ సైడ్ ఉండేటట్టు అంటే లైనింగ్ వైపు ఉండేటట్టు పెట్టేసుకొని, ఖర్చు రైట్ సైడ్ ఉంటే మళ్ళీ ఫినిషింగ్ పోతుంది. ఈ ఖర్చు లెఫ్ట్ సైడే ఉంచి ఇలా కుట్టేసుకోవాలి. అంటే దారం దగ్గరలో కుట్టాలన్నమాట కుట్టు. ఇప్పుడు కుట్టిన తర్వాత చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. ఒకే సైజులో ఉండాలి, అటు ఇటు వెళ్ళకుండా. మనం కుట్టేటప్పుడు కొంచెం గట్టి కుట్టే వేసేసుకోండి. ఇప్పటిదాకానే గట్టి కుట్టు వేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఊడకుండా ఉంటుంది, ప్లస్ నీట్గా వచ్చేస్తుంది. ఇలా ఐరన్ అయినా చేసుకున్నా ఓకే, ఐరన్ చేయకుండా ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకుంటే మనకు ఫినిషింగ్ బాగుంటుంది. ఇలాంటి క్లాతులకి ఇవి కొంచెం సిల్కీ ఉంటాయి కదా క్లాతులు, అలాంటి వాటికి ఇలా స్టిచ్ చేయడం వల్లనే నీట్గా ఉంటుంది. లైనింగ్ మెయిన్ క్లాత్ యాడ్ అయిపోయి పర్ఫెక్ట్గా అయితే ఉంటుందన్నమాట. ఇలా మొత్తం కుట్టేసుకోండి. ఎందుకంటే మనము కాటన్ బ్లౌజులు అయితే ఓకే, కానీ ఐరన్ చేస్తే ఇలాంటివి కంపల్సరీ ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటే మనకు బాగా ఉంటుంది. మీకు నచ్చింది అనుకోండి ప్లీజ్ లైక్ ఇచ్చడం మర్చిపోవద్దు. వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈ లైక్ చేయడం వలన వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట, కొత్త వారికి కూడా మీ వలన. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తవారు. ఇలా కుట్టిన తర్వాత మొత్తము లైనింగ్ మెయిన్ క్లాత్ మళ్ళీ మొత్తం అంతా యాడ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసిందో. ఇలా వచ్చేసింది కదా బ్యాక్ పార్ట్. ఫ్రంట్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి పర్ఫెక్ట్గా ఎక్కడ కానీ అటు ఇటు లేకుండా ఇలా చిన్న సైజ్ పెట్టేసుకుంటేనే థ్రెడ్ నీట్గా వచ్చేస్తుంది. ఇది ఇలా పెట్టద్దు అనమాట, ఇలా పెట్టద్దు, మర్చిపోతారేమో అనేసి నేను ఇలా పెట్టి చూపించిన మీకు. ఇలా రైట్ సైడ్ ఉంటుంది కదా, రైట్ సైడ్ పైకి పెట్టేసుకొని లైనింగ్ పల్టాయించేసేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అలానే కుట్టామనుకోండి మళ్ళీ కూడా తీసుకుంటేది ఉంటుంది, టైం వేస్ట్. ఇలా పిన్ అయితే పెట్టేసుకొని ఒకటైతే చూపిస్తాను చూడండి ఎలా స్టిచ్ చేసేది. రెండోది కూడా సేమ్ అలానే స్టిచ్ చేసేసుకోండి, ఓకేనా. హ్యాండ్స్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసేసుకోవాలి. నేను అంతా కూడా ఖర్చు ఎక్కడ కనపడకుండా అయితే స్టిచ్ చేశాను బ్లౌజు. చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది అనమాట. ఇలా ఎదురెదురుగానే పెట్టేసుకొని ఫస్ట్ సెట్ చేసుకొని ఎదురెదురుగా పెట్టేసుకొని కుట్టుకోండి. మళ్ళీ మర్చిపోయి కుట్టామనుకోండి ఒక సైడే వచ్చేస్తుంది. ఇలా బిగినర్స్కి అయితే చాలా యూజ్ఫుల్ అండి ఈ వీడియో. మొత్తం వీడియో అయితే చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఖర్చు కనపడకుండా బోటిక్ స్టైల్లో ఎలా కుట్టేది. ఇలా మన బ్లౌజులు మనం కుట్టుకున్నా కూడా చాలా యూజ్ఫుల్ అయితే ఉంటుంది కదా, యూట్యూబ్లో మనం చూసి నేర్చుకోవడం వల్ల. చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చేసుకొని లెఫ్ట్ సైడ్ ఖర్చు వచ్చేటట్టు మళ్ళీ దగ్గరలో కుట్టేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఎలా కుట్టానో సేమ్ అలానే కుట్టండి, ఓకేనా.
హ్యాండ్స్కి కూడా సేమ్ ఇలానే కుట్టేసుకున్న తర్వాత మొత్తం యాడ్ చేసేసుకొని లైనింగ్ అదిను ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకొని మళ్ళీ ఈజీగా కుట్టచ్చు అనమాట బ్లౌజు. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీ బ్లౌజ్ కుట్టడం. 20 మినిట్స్లో అయితే అయిపోతుంది బ్లౌజు. ఇలా చూడండి, ఇలా మళ్ళీ కుట్టయితే సైడ్ వేసేసుకోండి. ఇలా రబ్ చేసేసుకుంటే మనకు నీట్గా వచ్చేస్తుంది, లేకపోతే మడతలు మడతలు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఫింగర్స్ తోటి సెట్ చేసుకుంటూ వేసుకోండి వేసుకునేటప్పుడు స్టిచ్చింగ్. ఇలా పాదం సింగిల్ పాదం అయితే పెట్టేసుకోవాలి. సింగిల్ పాదం పెట్టుకోవడం వల్ల మనకు అటు ఇటు కాకుండా నీట్గా అయితే వచ్చేస్తుంది పైపింగ్. ఇలా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.